హాయ్ అండి. నేను మీ హర్లతని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది నిన్న థర్స్‌డే లాగ్ అనమాట. మార్నింగ్ మొన్న నైట్ వెడ్నెస్‌డే గోంగూర ఒలిచాను కదండీ! అవి అయితే కాళ్ళు అక్కడ పెట్టేశాననమాట. ఇంక మార్నింగ్ అయితే తీసేసి డస్ట్‌బిన్‌లో వేసేస్తున్నాను. ఒక్కొక్కసారి నాటుదాం కదా అని అనుకుంటాను. వర్షాలు అవి ఎక్కువ పడినప్పుడు చేసి మళ్ళీ పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇంక వేయననమాట. ఇక్కడ మార్నింగ్ అయితే మొత్తం అంతా నీట్గా స్టవ్ బల్ల అది అంతా కూడా ప్లాట్ఫామ్ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇదైతే జీరా వాటర్ నైట్ అయితే కొద్దిగా మరగబెట్టానండి. అలాగే మార్నింగ్ కూడా కొద్దిగా మరగబెడదాం కదా అని చెప్పి దానికి క్లీన్ చేసేస్తున్నాను. ముందు మనకి కిచెన్లో అంతా కూడా నీట్గా అయిపోతే మనకు కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. అందుకని చెప్పి నైట్ ఒక్కోసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను. లేదనంటే ఒక్కొక్కసారి మార్నింగ్ లేవగానే నీట్గా ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట ప్లాట్ఫామ్ అంతా కూడా. నా వీడియో మీరు చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన త్వరలో కూడా మన ఛానల్ బేగా మానిటైజేషన్ అవ్వాలి అని అనుకుంటున్నానండి. ప్లీజ్ బ్లెస్ చేయండి. ఎర్లీ మార్నింగే కదా కొద్దిగా అయితే మనకి ఫేస్ అనేది డిమ్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే అయితే బయటంతా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత టీవీ ఆన్ చేసేసి దేవుడి పాటలు అవన్నీ పెట్టుకుంటాను అనమాట. పెట్టుకొని ఇంకా నా పనులు అయితే నేను పూర్తి చేసుకుంటాను. సోప్తో అయితే 2-3 డేస్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తానండి. లేదంటే మామూలుగా క్లాత్ పెట్టేసి నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే డైలీ క్లీన్ చేసుకుంటాం కాబట్టి మనకు అంతగా ఏమీ ఉండదు స్టవ్ మీద. విండో లేకపోతే మనకి కిచెన్లోనే కొద్దిగా జిడ్డు అనేది కొద్దిగా గోళ్ళకి పట్టేస్తూ ఉంటుంది కదండి. అందుకని నేను డైలీ కూడా అక్కడైతే కొద్దిగా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇక్కడైతే కొద్దిగా పచ్చడి జాడి అండి ఇది. మొన్న పచ్చడి అనేది కొద్దిగా చిన్నది ఉంటే పాడైపోయింది. ఇంకా అది తీసేసి నేను క్లీన్ చేసుకుంటున్నాను. జాడీని అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. స్టవ్ల కింద కూడా మనకి వంట అది చేసేటప్పుడు కిందన ఒక్కొక్కసారి కొద్దిగా పడిపోతూ ఉంటాయి కదా. కాబట్టి మన కిందన కూడా నీట్గా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది.
ఇక్కడైతే ఇంకా తన కోసమని జీరా వాటర్ అయితే మరగబెడదామని స్టవ్ ఆన్ చేశానండి. కొద్దిగా చాలా తక్కువ ఒక హాఫ్ స్పూన్ అయితే జీరా వేస్తాను, జీలకర్ర వేస్తానండి. జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ వేస్తానంటే వాటర్ వేసి బాగా మరగబెడతాను అనమాట. అంటే కొద్దిగా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా వాటర్ బాగా ఇంకేంత వరకు ఉంచి ఆ వాటర్ అయితే తనకు ఇస్తాను. డైజెషన్కి అది మంచిది, అలాగే గ్యాస్ అది ఉంటే కొద్దిగా తగ్గుతుంది కదా అని చెప్పేసి ఇస్తూ ఉంటాను తనకి. ఇంక ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఉప్మా చేస్తున్నానండి. ఉప్మా చేద్దాం కదా అని చెప్పేసి గోధుమ ఉప్మా అయితే చేస్తున్నాను. అందుకని టమాటాలు అవి పచ్చిమిర్చి అవి అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసుకుంటున్నాను. కరివేపాకు అనేది చాలా మంచిదండి. తప్పకుండా అయితే తినండి. మనం కంపల్సరీగా వేస్తూ ఉంటాం కదా ఉప్మాలో. అయితే కరివేపాకు అనేది లేనిదే అసలు బాగోదు. మనకి కరివేపాకు అనేది మనకి జుట్టు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ కూడా చేరుతుందండి, చాలా మంచిదని. కాబట్టి కరివేపాకు అనేది తినడానికి చూడండి. తినకపోతే చాలామంది డైరెక్ట్గా వేస్తే తినరు కాబట్టి చిన్నది మిక్సీలో పట్టేసి దాన్ని కూడా మనం వేసేసుకుంటే అలా కూడా మనం ఇంకా తీసి పక్కన పెట్టుకోమండి. ఇక్కడ వీడియోని అయితే నేను మధ్య మధ్యలో కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టానండి. మరి లెంతీగా ఉంటే మీరు బోర్ కొట్టేస్తుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను మధ్య మధ్యలో వీడియోస్ని. ఆల్రెడీ తనకి జీరా వాటర్ మరగబెట్టేసి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ గిన్నె వంపేసి అది నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లోనే నేను ఇలాగ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. వాష్ చేసుకుందాం కదా అని చెప్పి ఇంక నేను మీకు అది ఇంకేం క్లియర్గా చూపించలేదు వీడియోలోని. ఇక్కడ చెప్పాను కదా నేను టమాటీలోని గుజ్జు ఎప్పుడు కూడా సపరేట్ చేసేస్తానండి. అంటే పిక్కలు లేకుండా నేను వండుతాను అని చెప్పాను కదండి. కొద్దిగా పిక్కలు అనేవి మనం లేకుండా టమాటీల్లో పిక్కలు లేకుండా తినడమే మనకి చాలా మంచిది హెల్త్కి కూడా. ఎందుకంటే చాలామంది వాటర్ ఎక్కువ తాగుతారు, కొంతమంది వాటర్ అనేది తక్కువ తాగుతూ ఉంటారు. కాబట్టి ఇలా పిక్కలు లేకుండానే మనం కర్రీ అయినా ఏదైనా రసం చేసేటప్పుడైనా సరే, ఒక పచ్చడి చేసేటప్పుడు అయితే మాత్రమే నేను మిక్సీ పట్టేస్తానండి. డైరెక్ట్గా ఏమైనా పచ్చళ్ళు అవి కొత్తిమీర పచ్చడి ఏదో ఒక పచ్చడి చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, ఆ టైంలో మాత్రమే నేను మిక్సీ పడతాను డైరెక్ట్గానే పిక్కలు తీయకుండానే. మిగతా కర్రీ కానీ రసం కానీ ఇంకా ఇలా ఉప్మాలు ఏం చేసినా కూడా నేను పిక్కలు తీసేస్తానండి. పిక్కలు తీసేసి యూజ్ చేస్తాను. ఇంకా నేను ఉప్మా చాలాసార్లు చూపించిందే కదండి, అంత ఇదిగా ఏమైతే చూపించలేదు. ఇంకా నేను మష్రూమ్ బిర్యానీ అయితే చేశానండి. మష్రూమ్ కర్రీ చేస్తాను, బిర్యానీ అయితే ఫస్ట్ టైం చేశాను అనమాట. ఎలా వస్తుందా అని చూసి చేశాను. చాలా బాగా అయితే వచ్చిందండి టేస్ట్ అనేది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను మష్రూమ్ బిర్యానీ వీడియో అనేది అప్లోడ్ చేశాను చూడండి. ఫస్ట్ టైం చేశాను, బాగానే కుదిరింది. ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు కదండి. పలావ్ చేయొచ్చు, అలాగే దమ్ బిర్యానీ కింద చేయొచ్చు. అవి కూడా నేను వీడియోలో అయితే పెడుతూ ఉంటాను ఇంకా మీకు ముందు. ఫస్ట్ అయితే బిర్యానీ ట్రై చేశాను, బాగా వచ్చింది. ఇక్కడైతే బట్టలు అయితే వాష్ చేసేస్తున్నాను అనమాట ఒకవైపు అయితే. ఇంకా తర్వాత అయితే మష్రూమ్ తెచ్చారు కదా తను, వాటిని అయితే ముందుగా నీట్గా అయితే క్లీన్ చేసుకుందాం కదా అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను. పైన ఎందుకంటే మట్టి అది అంతా ఉంటుంది కదా, కొద్దిగా సాల్ట్ వాటర్ వేసేసి బాగా క్లీన్ చేసుకొని 1-2 సార్లు వాటర్ మార్చానండి. ఎందుకంటే పైన మట్టి అనేది అంత ఈజీగా పోదు, అందుకని చెప్పేసి ఇలాగ మధ్యకి కట్ చేసేసి కూడా అందులో బ్లాక్గా ఉంటుంది కదా అది కూడా తీసేస్తానండి నేను ఎప్పుడు కూడా. తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీకి అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. దీని ఫుల్ వీడియో అయితే నేను మన ఛానల్లో పెట్టాను, తప్పకుండా చూడండి. నా వీడియో కనుక మీరు అయితే చూడడం ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.